అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబర్ కట్టించినటువంటి మసీదు 500 ఏళ్ళయింది. 500 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత, న్యాయ పోరాటం తర్వాత అయోధ్య హిందువులకి చేతికి చేరటం, ఆ పైన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఓకే చేయటం, రామ మందిర నిర్మాణం ప్రారంభం కావటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్న జనం, ఇప్పటికీ అయోధ్య ఫుల్గా నిండిపోతూనే ఉంది. ఇప్పుడు అయోధ్యలో కీలకమైనటువంటి ఘట్టం 500 ఏళ్ల తర్వాత రేపు 17వ తారీఖు శ్రీరామనవమి రాబోతుంది. శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరంలో ఈ నెల 17వ తారీఖున 500 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి వేడుకలు జరగబోతున్నాయి. ఇది 500 ఏళ్ల తర్వాత కావడం, అది కూడా రాముడి జన్మస్థలం అని ప్రతి ఒక్క హిందువు నమ్మేటటువంటి చోట్ల జరుగుతూ ఉండటం అన్నటువంటిది 500 సంవత్సరాల తర్వాత కావడం అన్నటువంటిది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగ్గ అంశం.